ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితము ఇలాగే మైకు పట్టుకొని 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను అధికారంలోకి వచ్చినాక అవన్నీ భర్తీ చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఈ రోజు వరకు కూడా ఆ 2,25,000 ఉద్యోగాలు 5 సంవత్సరాలు అయిపోయింది, ఈ రోజు వరకు కూడా ఇంకా ప్రభుత్వ శాఖల్లో అలాగే ఖాళీగా ఉన్నాయి. మరి ఎందుకు చేసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా? ఎందుకు వేసినట్టు ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి? ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా? 5 సంవత్సరాలు అయిపోయింది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? టీచర్ ఉద్యోగాలు, డిఎస్సి ఉద్యోగాలు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఆఖరణ 5 సంవత్సరాలు ఇవ్వలేదు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఎలక్షన్లు 2 నెలలు ఉందనగా ఇప్పుడు 23,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి ఇస్తాను ఇలాగే చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇప్పుడు ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే ఎన్నికలు 2 నెలలు ఉందనగా నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి, వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? మరి ఏం చేశారు? 5 సంవత్సరాలు మోసమే చేశారు కదా, 5 సంవత్సరాలు పని చేయనట్టే కదా. 5 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చి ఉండకూడదు? ఇచ్చారా? 5 సంవత్సరాలలో ఎప్పుడూ ఇయ్యలేదు. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 4.5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని నిద్ర లేచారు. సిద్ధమని ఇప్పుడు బయలుదేరారు. వాస్తవం కదా? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా అమ్మా అని అడిగారా? మీకు ఇల్లులు ఉన్నాయా అమ్మా అని అడిగారా? మరి ఏం జరిగినట్టు, ఏం చేసినట్టు? అమ్మా ఇంతమంది ఉన్నారే, ఇల్లు ఎలా గడుస్తుంది తల్లి? నూనె, చక్కెర, గ్యాసు, పెట్రోలు, డీజిల్ అన్నీ పెరిగిపోయాయి. కరెంటు ఛార్జీలేమో 7 సార్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలేమో 5 సార్లు పెంచారు. ఎలా గడుస్తుంది తల్లి ఇల్లు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట